అంటే అనుమానం వస్తుందా రాదా? అందుకనే నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అలాగే మన కన్సర్న్ మినిస్టర్ గారిని దీనికి సంబంధించిన అధికారుల్ని రాజమండ్రిలో పెడితే ఇంకా బాగుంటుంది. లేదు మీరు ధవళేశ్వరంలో పెట్టినా సరే పక్కనే కాబట్టి మీడియాని పెట్టండి, మొత్తం మీడియాని పిలవండి. అక్కడికి క్వశ్చన్ కూడా ముందు రాసి ఇవ్వాలని చెప్పండి. ఎందుకంటే అనవసరం క్వశ్చన్లు అన్నీ వస్తాయనుకుంటే ఎవరెవరైతే క్వశ్చన్ పెడదాం అనుకుంటారో ఆ క్వశ్చన్ ముందే మాకు పంపించండి. అది వ్యాలిడ్ క్వశ్చన్ అనుకుంటే మేము ఆన్సర్ చేస్తాం. ఇలాంటిది ఉందనుకోండి ఆన్సర్ చేయలేము అని కూడా చెప్పచ్చు. ఒక దీంట్లో ఏం చెప్పాడంటే ఇదే రమేష్ చంద్ర అడిగితే ఏం చెప్పాడు, నిజంగా ఇలాంటి ఆన్సర్లు ఎలా చెప్తారా అనిపిస్తుంది. ఏమండి ఇప్పుడు ఇలా జరిగింది కదా, ఏంటంటే ఇవన్నీ కూడా మేము దీని ద్వారా ఎక్స్పీరియన్స్, ఇది ఒక్కొక్క దానితో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. ప్రభుత్వానికి ఈ డయాఫ్రమ్ వాళ్ళది కొట్టుకుపోవడం దీనివల్ల ప్రభుత్వానికి అర్థమైంది ఏంటంటే while the complexities of flood management and dam construction may lead to challenging situation, it assures stakeholders that the government is actively working on comprehensive solution to address the concerns. This includes ongoing assessments, stakeholder engagement, and adherence of regulatory framework to the safety and security of all affected communities. In conclusion, the challenges highlighted in the complaint, the government is dedicated to resolving these issues through continuous improvement and collaboration with all the relevant authorities. ఇలాంటి వచ్చినప్పుడే ఇలాంటి ఛాలెంజ్ వస్తుంది. ఇలాంటి ఛాలెంజ్ వచ్చినప్పుడే ఇది ఎలా చేయాలనేటువంటి అనుభవం పెరుగుతుంది. అంటే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, ఇదో ఛాలెంజ్. ఇక్కడి నుంచి దీన్ని పట్టుకుని ఇంక నేర్చుకుంటాం. ఓహో డయాఫ్రమ్ వాళ్ళు ఇలా కొట్టుకుపోతుంది అనమాట, దీన్ని ఇలా చేస్తాం, ఎలా ఇక ముందు ముందు ఎలా చేయాలన్నది మేము తీసుకుంటాం. ఇది మనం చెప్పేది, ఇంజనీర్లు చెప్పేది కాదు. దానికి ఏదో కారణం ఉండాలి. ఏ కారణం లేకపోతే ఇట్స్ ఎ టోటల్ టెక్నికల్ ఫెయిల్యూర్. ఏగా ఎందుకు పోయిందో మాకు తెలియదండి అన్నారు అనుకోండి, టోటల్ టెక్నికల్ ఫెయిల్యూరు. లేదా కాపర్ డ్యామ్ అలా కన్నం పెట్టడం వల్లే పోయింది ఇది, అందుకే కొట్టుకుపోయింది. ఆ ఫ్లో తోటి కన్నం పెట్టకుండా కూడా గోదావరి చాలాసార్లు వచ్చింది. కన్నం పెడితే ఫస్ట్ అని జగన్ చెప్పాడు అసెంబ్లీలో, ఒక్కసారి ఇలా పైప్ మూసామనుకో సర్రమని వస్తుంది వాటరు. అలాగే వీళ్ళు మూసి 2 చోట్ల తెరిచారు, ఆ 2 చోట్ల కొట్టుకుపోయింది అని చెప్పాడు. చెప్తూ అక్కడ వాటర్ ఫ్లో ఎంత స్పీడ్గా వెళ్ళిందో కూడా మెన్షన్ చేశారు. అంత స్పీడ్గా మనకు ఫ్లడ్ టైంలో గోదావరి ఈ కాఫర్ డ్యామ్లు ఇవేం లేకుండా చాలాసార్లు అయింది. అంటే ఎప్పుడైనా గోదావరి అదే స్పీడ్తో వస్తే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని ఎలా అరెస్ట్ చేస్తారు? ఎందుకంటే ఆ ప్రమాదంతో అడగటానికి మనం ఎవరు ఉన్నాం. ఆ ప్రమాదం వస్తే అడగటానికి మనం ఎవరు మిగలం. అంత పెద్ద హ్యూజ్ బిగ్ ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ గోదావరి నది అనేదాన్ని ఇప్పుడు కృష్ణానది ఇంకోటి చెప్పగలం. కృష్ణానది ఏ టైంలో ఫ్లడ్ వస్తుంది, ఏ టైంలో ఎలా ఉంటుంది వాటరు, దాని పరిస్థితి ఎలా నడుస్తుంది. గోదావరి కాబట్టి చెప్పలేడు, ఎందుకంటే పైన ఏమి లేవు, పైన డ్యాములు గేములు ఏమి లేవు. ఇక్కడి నుంచి ఆ కోనవరమో దుమ్ముగూడెమో ఎక్కడికో పోయేదాకా మధ్యలో ఏం లేదు, కొండల మధ్యలో వస్తుంది గోదావరి. శ్రీరామ్ సాగర్ మధ్యలో ఇంకేం లేదా, దుమ్ముగూడెం ఒకటి ఉన్నట్టుంది చిన్నది, మన ఆనకట్లాంటిది. శబరి, ఇంద్రావతి, నాగావళి ఏవేవో చెప్తారు. నాగావళి ఇందులోది కాదు, ప్రాణహిత, శబరి, ఇంద్రావతి, ఇంకేమన్నారా గాంధీ, పెన్గంగా, సీలేరు, ఆ ఏరియాలో తిరిగినవాడు వాడు గాంధీకి తెలుస్తుంది. మొత్తం ఇవన్నీ వీటిలో ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుందో ఎక్కడ, ఎందుకంటే సమ్మర్లో ఒకసారి 91లో గుర్తుందిగా, రాజీవ్ గాంధీ కూడా వచ్చాడు అపోజిషన్ లీడర్గా. 91 మొత్తం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు వాటర్. మిడ్ సమ్మర్ మేలో చిత్తకోటి, రాజమండ్రి, ఆర్యాపురం ఆ ఇళ్ళన్నీ మునిగిపోయి. ఏంటంటే ఇదేంటి సమ్మర్లో ఎక్స్పెక్ట్ చేయము. అలా అక్కడ ఈ వస్తున్న వర్షం ఫ్లడ్ వస్తుందో తెలియదు, మనకి ఎంత ఫ్లడ్ వస్తుందో తెలియదు. గోదావరికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అది. ఈ గోదావరి నది మీద ఇంత పెద్దది చేశారు, చాలా గొప్ప విషయం. ఆ టేకప్ చేసినటువంటి దాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి మామూలుగా
మిగతా చోట్ల కట్టినట్టు ఏదో పడవ మీద అలా వెళ్ళినట్టు లేదా రాజమండ్రిలో లాంచ్ ఎక్కి కొవ్వూరు వెళ్ళినట్టు కాదు ఇది. ఇది ఒక పెద్ద సముద్రంలో తెప్పేసుకుని వెళ్ళినట్టు. మనం ఇక్కడ తెప్పలేసి తిరుగుతుంటారు, అలాంటి తెప్పేసుకుని సముద్రంలో దిగాం. ఏవో ఉన్నాయి, ఆ తెప్పకి ఆక్సిజన్ ఉందనో లేకపోతే ఆ తెప్ప మునగదనో ఏవో తయారు చేసుకుని దిగాం. ఎక్కడికక్కడ దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. దీన్ని కూడా మామూలు దానిలాగా వదిలేసి, ఎందుకంటే నేను 2-3 ఇంజనీర్లను అడిగాను, నాకు పరిచయం ఉన్న ఇంజనీర్ని, అందులో పనిచేస్తున్న వాళ్ళని. అంటే వాళ్ళు నవ్వుతారు, అంటే వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో. చిన్న నవ్వు నవ్వి సరేనండి మీకు చెప్పడం మా వల్ల కాదండి అని. ఎవరినైనా కొంచెం దీన్ని హైలైట్ చేస్తే కూర్చుని మాట్లాడదాం మనం. ఆ ధవళేశ్వరంలోనో రాజమండ్రిలోనో ఎక్కడో చోట మీటింగ్ పెట్టి పిలవమనండి. పోలవరం మీద ఒకసారి ఇంత పూర్వం శ్వేతపత్రాలు ప్రకటిస్తూనే ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు. ఈసారి ఎందుకో శ్వేతపత్రాల జోలికి వెళ్ళట్లేదు. దాని మీద ఒక శ్వేతపత్రం ముందు ప్రకటించండి, ఏ రిపోర్ట్లో ఏమొచ్చిందో చెప్పానండి. అది మాకు చాలా పోలవరం జిల్లా గురించే పోలవరం వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు. పోలవరం జిల్లా ఇస్తామని అక్కడ అనౌన్స్ చేసిన వీడియోలు అన్నీ మీరు కూడా చూశారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన కూడా చేశారు. పోలవరం ఇమీడియట్ ఆర్టీఐ లేటెస్ట్ ఆర్టీఐ రిప్లై 28/11/25 అన్నే నెలైంది. ఇప్పుడు మనం రోడ్డు నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు, రోడ్డు ఉంది, రోడ్డు పక్కన నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు. ఏం చేస్తావు నువ్వు? రోడ్డు ఈ లెవెల్లో ఉంటే పునాదులు ఈ లెవెల్ వరకు తెస్తావు. రోడ్డు కన్నా లోపలికి వెళ్తావుగా, ఆ లోపలికి వెళ్ళి ఎంత లోపలికి వెళ్తే పునాదులు అంత గట్టిగా ఉంటాయి. నువ్వు అలా కాకుండా రోడ్డు లెవెల్కే వచ్చి మట్టేసి చట్టరేసి ఈ చట్టు మీద నుంచి నేను ఇల్లు కట్టుకుంటానన్నావు అనుకో, పిల్లర్స్ వేసి, అది ఆగుతుందా? స్ట్రాంగ్ ఉండదు. ఆ టైంకి ఏమో ఆగుతుందేమో కాసేపు, కానీ రోడ్డు లెవెల్ కన్నా ఎప్పుడు లోపలికే వెళ్తాం మనం. పునాదులు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం కన్స్ట్రక్షన్. ఇక్కడ కూడా గోదావరి బెడ్ లెవెల్ కన్నా 8.3 మీటర్లు సీ లెవెల్తో టాలీ చేసుకుని ఏదో వాళ్ళకి అవగాహనకు వచ్చారు. అక్కడ కూడా కింద పూర్తిగా ఇసుకేసేస్తారు, ఇసుకతో నింపేసి ఆ గ్యాప్, దాని మీద 8.3 మీటర్స్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇలాంటివి వర్కుల్లో మనకి ఎంతవరకు తెలుసు? ఊరికే పోలవరం కడితే ఇదంతా చాలా సుభిక్షం అవుతుంది, కరెంట్ వస్తుంది, పైన తీసుకుని వెళ్ళచ్చు. ఆ పోలవరం ఏరియాలో ఈ రమేష్ అడిగాడు, పోలవరం ఏరియాలో ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలి. ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలంటే రిప్లై ఏమిచ్చారంటే ఆల్రెడీ అక్కడ 30 ఎకరాలు కేటాయించాను దీనికోసం ఏదో పెట్టారు. 30 ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏంటంటే ఇది చాలా పెద్దది పెట్టాలి. అతను అలా నేను రాస్తూనే ఉంటాడు, రాసినవన్నీ నాకు పంపిస్తుంటాడు. నిజమే, పోలవరం ఏరియాని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో 10% డెవలప్ చేసిన పోలవరం వాళ్ళు ఎవడో కూడా ఇదేటా ఈ ప్రాజెక్టు మమ్మల్ని ముంచేసిందనో మా దైనందిన జీవితాలు దెబ్బతిన్నాయనో ఎవ్వరూ ఆడవారు. ఎప్పుడు కూడా అగ్రాయుడు పార్టీ అంటూ మిగలకూడదు ఇలాంటి ప్రాజెక్టులో, అందరినీ సాటిస్ఫై చేయాలి. అందుకే మన రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, రూపాయి దానికి 10 రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్లో పెట్టేశాడు. అంటే ఖచ్చితంగా ఇంకా అది మార్చడానికి వీలు ఉండదు. ఏమైంది, వాడు పొలం ఇచ్చేస్తున్నాడు, రూపాయికి 5 రూపాయలు ఏమైంది, ఒకసారి కదా ఇచ్చేది, ఏదో ఒకటి చేసుకుంటాడు, ఇంకో చోట పొలం కొనుక్కుంటాడు. ఈ గొడవలన్నీ పెట్టకండి, అడిగింది అంత 100% ఇవ్వచ్చండి రూల్ ప్రకారం అని. ఇంకా నాకేమన్నా పవర్స్ ఉన్నాయా, నేనేమన్నా 50 పెంచచ్చా? ఎంత పెంచగలిగితే అంత పెంచండి. వాడు భూమి ఇచ్చేసి అక్కడి నుంచి తాతదండ్రుల నుంచి ఉన్నవాడు అక్కడి నుంచి పోతుంటే వాడితో బేరాలేంటి మనం అంత అనేది రాజశేఖర రెడ్డి పాలసీ తీసుకున్నాడు. అదే దాంట్లోకి వస్తున్నాడు. అది వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు, ఆ ఊరు పోలవరం పెద్దలందరూ వచ్చారు. వాళ్ళు ఏం చేస్తారు, డయాగ్రామ్ వాళ్ళకి అటు ఇటు కూడా మట్టి మట్టి వేస్తారు, కొండల నుంచి తీసిన కంకర వేస్తారు మట్టి. దాంతోపాటు రాళ్ళు వేసి దానికి కాంక్రీట్ కూడా పోస్తారు. అటు ఇటు కూడా డయాగ్రామ్ వాళ్ళకి అటు ఇటు కూడా కాంక్రీట్ తోటి కట్టది కట్టలేదు. మీరు ఒకసారి ఇదిగో ఇది సిడబ్ల్యూసి వాళ్ళ డిజైన్. పోయిందామండి.
ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్ట్ అని ఉన్నప్పుడుది ఇదిగో ఇది అప్పటి నుంచి ఇదే ఉంది. దీన్ని చూసే మనకు అర్థమైంది 8.3 అనే ఉంది ఇందులో. ఒకసారి మీరు చూస్తే మేడం ఇగో క్లియర్గా 8.320 కనబడుతుందా? 8.320 అది లెవెల్. నెట్గా ఇది నా దగ్గర పాతది. ఇలా కట్టుకొస్తారండి, ఇలా ఒక కొండ కట్టుకొచ్చి ఇందులో డయాఫ్రమ్ వాల్ ఇది మధ్యలో ఉన్నటువంటి గీతం చూసారా, ఇది సార్ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఆర్టికల్ అడిగినప్పుడు ఈ డయాఫ్రామ్ వాళ్ళు చాలా వేసవం అంటే ఇప్పుడు ప్రారంభించారు. అప్పుడు ముందు పెట్టుకుంటే మనకి ఇంకా ఉపయోగం లేదు. ఇప్పుడు ఆల్రెడీ డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి అయిపోయింది, అటు లోపలికి మధ్యలో పెట్టేసారు. ఇది గ్యాప్ వాళ్ళు పూర్తి చేస్తారు. కలిసి మనకు ఈ డబ్బు పెట్టారు కాబట్టి డబ్బు ఉంది కాబట్టి మనం తీసుకోవడం అది ముందు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే మీకు అలా కాదు కదా. ఇప్పుడు మీరు మీడియా అనేక స్టోరీలు రాస్తున్నారు. నాలాంటి ఎలా తెలుస్తుంది? మీ దాంట్లో చదివిన స్టోరీని బట్టే నాకు ఎలా తెలుస్తుంది? నేను ఏమైనా దాంట్లో ఎక్స్పర్ట్నా? ఇంజనీర్లకే తెలీదు ఆ స్పాట్లో ఏం జరుగుతుందన్నది అక్కడ ఉన్న ఇంజనీర్కి తెలుస్తుందేమో తప్ప ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్లకే. ఇప్పుడు సీతాపతిరావు గారు ఉన్నాడు, ఆయన 90 ఏళ్ళు వచ్చాయి, హైదరాబాద్లో ఉంటాడు. ఇంకా మెమరీ బాగుంది, వాయిస్ బాగుంది, అన్నీ బాగుంది, పొద్దున వస్తువు కూడా మాట్లాడాను. అలాంటి వాళ్ళని అడగాలి. ఆయన మోస్ట్ ఆనెస్ట్ ఆఫీసర్గా మీ అక్కడ కూడా పెద్దవాళ్ళందరికీ తెలుస్తుంది. సీతాపతిరావు చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాడు. రాజశేఖర రెడ్డి టైం, చంద్రబాబు నాయుడు గారు కూడా విపరీతంగా అతన్ని నమ్మేవారు. ఆయన టైంలోనే ఇక్కడ చాగలనాడు, ఈ పుష్కర ఇవన్నీ కూడా ఓకే అయిన ఆయన టైంలోనే. అలాంటి వాళ్ళని అడగాలి. కానీ ముసలాడు అయిపోయాడు బాబు అని అనుకుంటే వాళ్ళకే తెలుస్తాయి. ఆ సొంటి రామ్మూర్తి దగ్గర నుంచి ఏంటన్నది ఆయన చెప్పగలడు. ఎక్కడ ఏ తెలుసుకుందా పోలవరం, వాళ్ళ ఊరు కూడా పోలవరం దగ్గరే. అక్కడ ఎమ్మెల్యే చేశాడు వాళ్ళ పెదనాన్నగారు కోదండరామయ్య గారు, ఫస్ట్ ఎమ్మెల్యే. ఫ్యామిలీ ఉంది. మనం ఏంటంటే నలుగురిని వాడుకోగలగాలి. అయితే రాజశేఖర రెడ్డి దగ్గర అడ్వైజర్గా చేశాడు కాబట్టి ఇతను మనకు పని చేయడండి. రాజశేఖర రెడ్డి దగ్గర మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఇలా మంత్రివర్గంలో పనిచేస్తారు, కానీ రాజశేఖర రెడ్డి దగ్గర అడ్వైజర్గా పనిచేసిన వాళ్ళు పనిచేయాలంటే అలాగా ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ. మరి టెక్నికల్గా ఆయనకి ఎంత ఎక్స్పర్టైజ్ ఉందన్నదో లెక్కలో తీసుకోవాలి. సరే ఊరికే చెప్తున్నాను, ఆయన మాట్లాడతాడా నాకు తెలియదు. కానీ నేను పోలవరం గురించి నాకు ఏ డౌట్ వచ్చినా ఆయన అడుగుతూ ఉంటాను, ఆయన చెప్తుంటాడు. ఇంకా ఉన్నాడు వైజాగ్లో పెద్ద ఇంజనీర్ గారు ఉన్నారు, ఆయన పేరు చెప్తే ఆయన ఫీల్ అవుతాడు చెప్పండి. ఎందుకంటే ఆయన ఇంకా వయసు పనిచేస్తున్నాను, గొడవలు పెట్టుకోవడం ఇష్టం లేదు. అరుణ్ కుమార్ నోట్లోంచి అతని పేరు వస్తే అతనికి ఎందుకు ఇబ్బంది? ఈ రమేష్ చంద్ర పేరు నాకు ఖచ్చితంగా నాకు ప్రతిదీ పంపిస్తాడు ఏది వచ్చినా. ఇంకొక ఆయన ఉన్నాడు ఎనగంటి రవికుమార్ అని, ఈ జర్నలిస్టే, కృష్ణా జిల్లా. ఆయన కూడా ఆయన అడిగినవన్నీ పేపర్లో వస్తుంటాయి.